లిక్కర్ స్కామ్లో కవిత మేనల్లుడు. ఒక చిన్న విషయం కూడా కవిత తన ఐటీ రిటర్న్స్ తన లావాదేవీలకు సంబంధించినటువంటి చిన్న విషయం కూడా కవిత ఐటీ అధికారులకు సహకరించడం లేదని చెప్పి తెలుస్తూ ఉంది. కుటుంబ వ్యాపారాలు ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి ఒక్క చిన్న విషయం కూడా కవిత చెప్పడం లేదని పిటిషన్లో ఈడీ పేర్కొంది. మేం కోరిన ఈ డేటాను తన లాయర్ ద్వారా కుటుంబ సభ్యుల ద్వారా చెప్పి మెయిల్లో అందిస్తానని చెప్పారు తప్ప ఆమె నోరు విప్పడం లేదు. కానీ ఆమె కుటుంబ సభ్యులు కానీ లాయర్ కానీ వివరాలు మాకు అందివ్వలేదు. ఇదే సందర్భంలో కవిత మేనల్లుడు మేక శ్రీశరణ్ బిజినెస్ ఆయన వృత్తికి సంబంధించినటువంటి అంశాలపై కవితను అడగ్గా నాకేమీ తెలియదని ఆమె సమాధానం ఇచ్చారు అని కోర్టుకు వారు వివరించారు. ఏదేమైనా కవిత యొక్క తీరు చూస్తే మొండి వైఖరి, దోసుకోవడంలో ఎంత అంటే రంకు నేర్చినమ్మ బొంకు నేర్చింది అన్నట్టుగా ఏ విధంగా దాచుకున్నటువంటి కవిత ఆ వివరాలు చెప్పడం లోపల కూడా ఆమె ఖచ్చితంగా మొండి వైఖరి వివరిస్తున్నారని చెప్పి అధికారులకు వెరీ క్లియర్ అర్థమవుతుంది. ప్రజలు కూడా అదే అర్థం చేసుకుంటారు. లిక్కర్ స్కామ్లో కవిత మేనల్లుడు ఉంటే ఆ విషయాలు కూడా ఆమె చెప్పకపోవడం అనేది కొంచెం విడ్డూరంగానే అనిపిస్తుంది. నగదు లావాదేవీల్లో శ్రీశరణ్ కీలక పాత్ర ఉంది. సిబిఐ స్పెషల్ కోర్టుకు వెల్లడించినటువంటి ఈడీ కవిత కస్టడీ పిటిషన్లో కీలక విషయాలు బయటపడ్డాయి. దర్యాప్తుకు కవిత సహకరించడం లేదు. ఫోన్ల నుంచి డేటాను ఆమె డిలీట్ చేసింది. కవిత ఇంట్లో సోదాల టైంలోనే శ్రీశరణ్ ఫోన్ సీజ్ చేశాం, విచారణకు రావాలని పిలిచినా రాలేదు, ఆయనను విచారిస్తే మరిన్ని వివరాలు బయటకు వస్తాయని ఈడీ వెల్లడించింది. హైదరాబాద్లోని శ్రీశరణ్ ఇంట్లో సోదాలు మరో 3 రోజులు కవితను ఈడీ కస్టడీకి తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. ముఖ్యంగా ఈ కవిత మంచి అంటే టోటల్గా ఆమె ఆర్థిక లావాదేవీలలో చాలా పెద్ద ఎత్తున పథకం ప్రకారంగా ప్లాన్ ప్రకారంగా ఆ డబ్బులను ఏ విధంగా చేయాలి, ఒకవేళ దొరికితే ఏ విధమైనటువంటి వ్యవహారం చేయాలి అనేటువంటి పకడ్బందు ప్లాన్తో ఉన్నటువంటి కవిత నేడు ఈడీ అధికారులకు సహకరించకపోవడము చాలా గొడ్డలి పెట్టయింది. ఇలాంటి వ్యవహారాలు దేశంలోని ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటే పేద ప్రజల యొక్క బతుకు తెరువు కానీ పేద ప్రజల యొక్క ఆకలి కేకలు తీరేటువంటి అవకాశం ఉండదు. ఇలా అధికారాన్ని కానీ లేదంటే చట్టాలను అడ్డు పెట్టుకొని తాత్సర్యం చేసుకుంటూ అనేక విధాలుగా అంటే సాగదీసుడు ధోరణితోటి లేకుంటే డొంక తిరుగుడు సమాధానాలు చెప్పడం వల్ల ఖచ్చితంగా ఈ దేశానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు చాలా పెద్ద ఎత్తున గొడ్డలు పెట్టి నష్టం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటు ప్రభుత్వాలు అటు పోలీస్ ఆఫీసర్లు దేశం మొత్తం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇలాంటి వ్యవహారాల్లో ఈ విధమైనటువంటి దోపిడీదారులు మోసగాళ్ళంతా ప్రపంచంలో లేదంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పెచ్చువిల్లిపోతే పేదల పరిస్థితి ఎలా ఉండబోతుంది? రాబో రోజుల్లో పోటీ కటిక పేదరికంలో ఉండి చాలామంది పేదలు దరిద్రం అనుభవిస్తుంటే ఉన్న సంపదను ఎట్లా తినాలి ఎట్లా దోసుకోవాలన్నటువంటి దొంగలే ఎక్కువ తయారయ్యేటువంటి అవకాశం ఉంది. మరి రాబో రోజుల్లో కవితను ఏ విధంగా అరెస్ట్ చేస్తారు? కవిత నుంచి ఏ విధమైనటువంటి అరెస్ట్ చేసిన తర్వాత కవితను ఏ విధమైనటువంటి విధానాల ద్వారా కవితతోని సమాచారం రాబడతారు, కవితను ఏ విధంగా శిక్ష వేస్తారు, కవిత ఏ విధంగా ఈ దోషిన సొమ్ము ప్రజలకు అందిస్తుంది అనే విషయం మీద ప్రజలందరూ వెయిట్ చేయడాన్ని చూస్తూ ఉంటే మనం వెయిట్ అండ్ సీ పద్ధతిలో మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.